వెల్కమ్ టు గనర చలో. ఈ రెస్టారెంట్లో మటన్ బిర్యానీ సూపర్ సార్ జబర్దస్త్ ఉంటుంది. ఇక స్టార్టర్స్ అయితే వేరే లెవెల్గా ఉంటాయి. ఇక్కడ ఈ వెరైటీస్ అనేది ఫస్ట్ టైం చూస్తున్నాను, నేను ఎక్కడ తినలేదు ఇట్లాంటివి. మొత్తం క్లియర్గా చూపిస్తా, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. కొత్తగా ఛానల్ చూసే వాళ్ళ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ని కొడితే ఆల్ ఆన్ ఆప్షన్స్ దాన్ని క్లిక్ చేస్తే నేను పోస్ట్ చేయగానే వీడియోస్ మంచి మంచివి మీ ముందు ఉంటాయి. ఇది మెయిన్ రోడ్ మీకు కనిపిస్తుంది కదా, ఈ రెస్టారెంట్ అనేది మెయిన్ రోడ్ పైనే ఉంటుంది. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా ఇట్లాంటి వెరైటీస్ స్టార్టర్స్ కానీ సూపర్గా ఉంది. బిర్యానీ అయితే వేరే లెవెల్, యాంబియన్స్ ఇట్లా ఉంటుంది, ఓ అన్నట్టు ఉండదు, మరీ అరే ఇట్లా ఉంది అంది అన్నట్టు ఉండదు, మంచిగా మీడియంగా ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్లో మనము ఫ్యామిలీ సెక్షన్ అంతా ఫస్ట్ ఫ్లోరే ఉంటుంది. ఇవి రెండు బ్రాంచ్లు ఉన్నాయి, అవి కూడా ఎక్కడున్నాయని నేను మీకు చెప్తాను. ఇది మెయిన్ రోడ్ అనమాట. ఇక్కడ వ్యాలెట్ పార్కింగ్ ఉంటుంది. మేము ఒక అకేషన్కి సెలబ్రేట్ చేసుకోవడానికని రెస్టారెంట్కి పోయినాము. మధ్యాహ్నం లంచ్కే పోయినాం అనమాట. అందరు పోతారు రెస్టారెంట్కి, కానీ ఏ స్టార్టర్ బాగుంటుంది ఏదనేది తెలియదు. ఇది మురుగు చెంగేసి హాట్ సిజ్లర్ మీద ఇచ్చిండు, సూపర్ ఉంది. పటపటా శబ్దము నోట్లేస్తే కాలుతుంది. ఆయనను అడిగితే వెయిటర్ని ఇవి బాగుంటాయి అని చెప్పింది కదా, ఆయన కూడా పర్ఫెక్ట్గా చెప్పలేడు. ఎవరైనా పోయిన వాళ్ళు ఏవైతే నాకు అవైలబుల్గా లేకుండే అవి మీకు చెప్తా, మీరన్నా తినండి. అవి చాలా ఫేమస్ అంట, ఓన్లీ నైట్ డిన్నర్కే ఉంటాయి. ఇవి చూడండి ఇట్లా మసులుతుంది, అందులోకించి ఆ టమాటా మీకు అర్థమైపోతుంది. నేను షూట్ చేసేసరికి అతను సర్వ్ చేసేసరికి టైం పట్టింది. సో ఉల్లిగడ్డ క్యాబేజ్ అనేది కొద్దిగా మాడింది, కానీ మాడినది కూడా మంచి టేస్ట్ అనిపించింది. బిర్యానీకి మనము ఫ్రై ఉల్లిగడ్డలు తింటాం చూడు, అట్లా అనిపించింది. ఎంత బాగుంది చూడండి, చికెన్ ఇట్లా ముట్టుకుంటే ఇట్లా విరిగిపోతుంది, అంత బాగుంది. ఇది ఒకటి వెరైటీ. ఎప్పుడు తందూరి చికెను, తంగిడి కబాబు అట్లా తింటాం కదా, ఇది ఒక వెరైటీగా అనిపించింది. హోటల్కి పోయినాక ఏది ఆర్డర్ ఇవ్వాలి ఏది బాగుంటుందో తెలియదు. మన దాంట్లో ఒక ఆర్డర్ ఇచ్చింది అనుకో, అది వచ్చినాక దరిద్రంగా ఉందనుకో, 4 తిడతాము, ఆడ బిత్తర ముఖం వేస్తారు. మీరు కూడా ఇట్లనే చేస్తారు, కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అందుకోసమే ఎక్కడికైనా పోయేటప్పుడు దాని వీడియో చూసి పోతే బెటర్. స్టార్టర్ తర్వాత చికెన్ పేష్వారీ కబాబ్ ఇచ్చినాము, బోన్లెస్ది. ఆ బోన్లెస్ దాంట్లో మధ్యలో క్రీమ్ పెట్టి ఇచ్చిండు. ఆ వెయిటర్ కూడా గివే చెప్పిండు, కానీ అక్కడ ఇంకా మంచి ఉన్నాయి. మేము పక్క టేబుల్ వాళ్ళని చూసి మళ్ళీ ఆర్డర్ ఇచ్చినాం. అవి ఏందనేది మీకు కూడా చూపిస్తాను. అవి అయితే సూపర్గా ఉన్నాయి. పోయినాక ఏది బాగుంటుంది, ఇది ఆర్డర్ ఇవ్వాలన్నా అది ఆర్డర్ ఇవ్వాలన్నా అని డిస్కషన్స్ అవుతాయి. ఇదే అది చికెన్ పేష్వారీ కబాబు, మధ్యలో ఇట్లా క్రీమ్ పెట్టి ఇచ్చిండు, బోన్లెస్. అది కూడా టేస్ట్ ఉంది, కానీ దానికంటే నేను ఫస్ట్ స్టార్టర్ చెప్పిన కదా మురుగు చెంగేసి, అది చాలా బాగుంది. ఇదైతే కబాబ్స్ అనేది రెగ్యులర్గా తింటూనే ఉంటాం కాబట్టి ఇది చాలా బాగుంది. ఇంకా ఇవి రెండు తిన్నాక రోటీ చికెన్ కర్రీ ఇద్దాం అనుకున్నాము, కానీ మాది మొత్తం చేంజ్ అయిపోయింది. మురుగు పేష్వారీ టిక్కా, ఇదే చెప్తున్నాను నేను, మురుగు పేష్వారీ టిక్కా ఇది ఇచ్చినామన్నమాట. ఇట్లా పెట్టి ఇచ్చిండు, మనిషికి 2 పీసెస్ వచ్చినాయి. ఇంతకుముందు మురుగు చెంగేసికేమో 4 పీసులు వచ్చినాయి, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. ఇది చూడండి ఎట్లుందో, ఇది కూడా చాలా వేడిగా ఉంది. మీకు హోల్ కనబడుతుంది కదా కబాబ్స్ అంటే, దాని లోపల వైట్ కలర్ ఉంది కదా, అది క్రీమ్ పెట్టి ఇచ్చిండు. ఇది కూడా బాగుందన్నమాట. మెయిన్ రోడ్ మీద ఫ్యామిలీ సెక్షన్ ఉంటుంది. ఇక్కడ రంజాన్ టైంలో హలీం కూడా చాలా బాగుంటుంది. ఆ హలీం కూడా ఒకసారి టేస్ట్ చేయండి రంజాన్ టైం అప్పుడు వెళ్తే. ఇట్లా ఉంది రష్ అంతా కూడా. నైట్ డిన్నర్కి మాత్రం ఫుల్ రష్ ఉంటుంది, వెయిట్ చేయాల్సి వస్తుంది. చాలామంది పబ్లిక్ ఇక్కడికి వస్తారు. ఇక్కడ అంటే వెరైటీ ఆఫ్ స్టార్టర్స్ బిర్యానీ ఉన్నాయి. ఇక్కడ 2 బ్రాంచ్లు వీళ్ళది, లక్డికాపుల్ అండ్ మల్లక్పేట్. అడ్రస్ లొకేషన్ డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను, ఒకసారి గూగుల్లో కూడా మీరు సర్చ్ చేసుకోవచ్చు అడ్రస్ కోసం. ఇందులో కొన్నివి ఫేమస్వి వాళ్ళ సిగ్నేచర్ డిషెస్ ఉన్నాయి, మీరు అయినప్పుడు ఒకసారి ట్రై చేయండి. మటన్ చప్లీ కబాబ్ తవ్వ మీద చేస్తాడు, కీమా టికియాలు చేస్తాం కదా గవే, దీనికోసమే అయినా, కానీ ఇది మాత్రం మిస్ అయిపోయినా నేను. అది కూడా చాలా ఫేమస్, కానీ అది షెఫ్ నైట్కే వస్తాడంట, అప్పుడే చేస్తాడంట. నేను ఇచ్చింది ఇక మురుగు చెంగేసి ఇది ఇచ్చినాను. తర్వాత ఇప్పుడు మటన్ చప్లీ కబాబు తవ్వ మీద చేసేది, అది మాకు అవైలబుల్గా లేదు. తర్వాత పేష్వారీ నల్లి బహారా, అది కూడా చాలా ఫేమస్, అది మేము తిన్నాము. ఇట్లాంటివి చాలా బాగున్నాయి. బలోచి మటన్ చాప్స్, ఇవి కూడా మనకు ఫుల్ ఫ్రైలో ఇస్తాడు, లైట్ సెమీ గ్రేవీలో కూడా ఇస్తాడు. అవి కూడా ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ మెన్యూ పెట్టండి, అన్నీ మీరు చూసుకోండి. ఇక్కడ మాత్రం రోటీ గోధుమ పిండితోనే చేస్తారు, హోల్ వీట్ అని అక్కడ రాసి కూడా ఉంది మెన్యూలో, మీరు అది కూడా జూమ్ చేసి చూసుకోండి. ఇక్కడ మాత్రము టేస్ట్ నాకు డిఫరెంట్గా అనిపించింది. చెప్తున్నాను కదా, నాది అక్కడ ఏం తిందాం అనుకున్నానో మొత్తం టోటల్ చేంజ్ చేసేసుకొని ఇక స్టార్టర్సే తిన్నాము. బలోచి మటన్ చాప్ కూడా ట్రై చేయాలనిపించింది, కానీ అప్పటికే స్టార్టర్స్ తిని బిర్యానీ తినేసరికి ఇంకా ఫుల్ అయిపోయింది. నెక్స్ట్ టైం ట్రై చేద్దాంలే అని ఊకున్నాము. పేష్వారీ నల్లిబార, ఇవి 3 స్టార్టర్స్. పక్క టేబుల్ వాళ్ళు అక్కడ వచ్చిండ్రు, వాళ్ళ 5 స్టార్టర్స్
ఇచ్చిండ్రు. ఆ 5 స్టార్టర్స్లో 2 సర్వ్ చేసేసరికి ఇవి టేబుల్ మీద పెడితే నేను పోయి మంచిగా షూట్ చేసుకున్న పక్క టేబుల్ కాబట్టి. షీక్ కబాబు, బలోచి మటన్ చాప్ నేను ఇప్పుడు చూపించేది. ఇక తర్వాత మా ఆర్డర్ చూడండి. ఇప్పటి కూడా చూస్తే నోరు ఉడుతుంది. మనం వేరే చూడకుండా ఆర్డర్ ఎక్కిపోయి ఉంటే జస్ట్ రోటీ ఇంకా కర్రీ ఇచ్చి కానిచ్చేసుకుంటుంటే ఇవన్నీ మిస్ అయిపోతుంటే. కాబట్టి మీకు ఈ కన్ఫ్యూజన్ లేకుండా మీరు ఇవి చూసుకొని మీరు వెళ్ళినప్పుడు ఫటాఫట్ ఆర్డర్ ఇచ్చి తినేయచ్చు. ఇదేనండి నల్లి బహారే. ఎంత బాగుంది చూడండి. మొత్తం కలర్ కొద్దిగా ఎక్కువైంది కానీ మొత్తం ముంగటంతా ఇట్లా ఫ్లెష్తో ఉంది, మంచిగా ఉడికింది. ఇవి 3 పీసులు ఇచ్చిండు, ఇంత పెద్ద బొక్కలతోని, నల్లి బొక్కలు విత్ గ్రేవీ ఇచ్చిండు చూడండి. ఆ గ్రేవీతోని మళ్ళీ మనము వేరే కర్రీస్, చికెన్ కర్రీ కానీ మటన్ కర్రీ కానీ వెజ్ కర్రీ కానీ ఏది తెప్పించుకోవాలని అవసరం లేదు. ఇట్లా రోటీ కానీ బటర్ నాన్ తెప్పించుకొని తినొచ్చు. రోటీ కూడా 100% గోధుమ పిండిదే, మనకు తింటుంటే టేస్ట్ తెలుస్తుంది. మేము అవి చూసి ఇట్లా షీక్ కబాబ్ ఒకటి, నల్లి బహారా 2 స్టార్టర్స్, మళ్ళీ అంటే మొత్తం 4 స్టార్టర్స్ అయిపోయినాయి. ఇంకా మాకు ఇవే రొట్టెలు ఎంత బాగున్నాయి చూడండి. అసలు మైదా మిక్స్ లేకుండా వేడిగా తెచ్చిచ్చిండు. ఇవిట్లతోని మనకు నల్లి బహారాకి ఇచ్చిన ఆ గ్రేవీతో తినేయచ్చు అనమాట. 2 in 1 అనమాట. అంటే స్టార్టర్స్ ప్లస్ ఆ గ్రేవీ. ఈ స్టార్టర్స్ పేర్లు గమ్మత్తుగా ఉన్నాయి. వేరే రెస్టారెంట్లో నేను ఇట్లాంటి పేర్లు చూడలే. గిన్నె జ్యూస్ చాలా బాగుంది, దాన్ని గ్రేవీ పెట్టుకొని తింటుంటే. ఈ పుదీనా చట్నీ కూడా చాలా బాగుంది. మీరు ఒకసారి పోతే మాత్రం ఇట్లాంటివి ట్రై చేయండి. మీకు నచ్చని వాళ్ళు వీడియోని స్కిప్ చేసేయండి. నేను మాత్రం ఈ 2 స్టార్టర్స్, అవి 2 తిన్నాక ఈ 2 స్టార్టర్స్ ఈ రెస్టారెంట్ లక్డీ కాపుల్ మెయిన్ రోడ్ మీద ఉంటుంది. షీక్ కబాబ్ ఇచ్చినాను. వేరే దగ్గర తిన్నా అంత పిండి ఉంటుంది, ఇక్కడ మాత్రము చాలా బాగుంది. రోటీకి నచ్చింది. ఇవి 2 మాత్రము ఊపర్ అనిపించింది. మీరు అనుకుంటుండొచ్చు ఇది పెయిడ్ ప్రమోషన్స్ అని. ఇది పెయిడ్ ప్రమోషన్స్ కాదండి. నేను ఒక అకేషన్కి సెలబ్రేట్ చేసుకోవడానికి పోయినా కొత్త రెస్టారెంట్ ట్రై చేద్దామని. సో నాకు నచ్చింది, నేను మీకు షేర్ చేస్తున్నా. వన్ ఆఫ్ ద బెస్ట్ సబ్స్క్రైబర్ శ్రవణ్ కుమార్. ఆ అబ్బాయి అడుగుతాడు రెస్టారెంట్ వీడియోస్ పెట్టండి, కమెంట్స్ కూడా పెడుతుంటాడు, ఫుడ్ బ్లాగ్స్ చేయండి అని. ఈ అబ్బాయి కోసము ఇది నేను షేర్ చేస్తున్నా తొందరగా. శ్రవణ్, నేను అనుకుంటున్నాను నువ్వు చూస్తున్నావని. చూడు, నీకు ఎట్లా అనిపించిందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చెయ్యి. ఈ స్టార్టర్స్ మాత్రం చూడండి ఎట్లుందో ఫ్లెష్. నల్లి బొక్కకు ఇంత ఫ్లెష్ ఇచ్చిందనమాట. ఒక్కొక్క బొక్కకు బాగుంది, మెత్తగా మస్కగా ఉడికింది మటన్ది ఇది మొత్తము. ఇంకా కబాబ్స్ చెప్పినా కదా నేను ఇందాక, చప్లీ కబాబ్ అనేది, అది కూడా మటన్ది. అది కూడా ఒకసారి కంపల్సరీ పోతే ట్రై చేయండి. ఇక బొక్క చూపిస్తున్నా, ఫ్లెష్ అంతా తినేసి. నల్లి బొక్క ఎట్లుందంటే కండతోని ముక్కతోని ఇంత పెద్ద నల్లి బొక్క ఉంది. అలా నల్లి కొడదామంటే రాదు, ఉత్తగా ఇట్లా సపరించి పడేయాల్సిందే. ఎంత పెద్దగా ఉంది చూడండి. ఇంకా ఇవి 4 స్టార్టర్స్ నేను చెప్పినా కదా. ఈ తర్వాత ఇది వేరే ఇటుపక్క టేబుల్ వాళ్ళు ఇదే బలోచి మటన్ చాప్స్ ఇచ్చిండ్రు. అది నేను కొద్దిగా షూట్ చేసి మీకు పెట్టిన. గ్రేవీ ఉంటుంది, రిబ్స్తో ఉంటుంది అనమాట మొత్తము. అది ఫ్రై కూడా తినొచ్చు. తర్వాత జాఫ్రానీ మటన్ బిర్యానీ ఇచ్చినాము. మీకు చూస్తుంటే మీద వైట్ అనిపిస్తుంది కదా, లోపల చూడండి ఎంత మసాలా ఉందో. ఇది కూడా చాలా బాగుంది మటన్ బిర్యానీ. ఇది మిస్ చేసుకోకండి. జాఫ్రానీ మటన్ బిర్యానీ, దానికి పెరుగు చట్నీ, గట్టి గ్రేవీ, గరం బిర్యానీ తెచ్చిండు. కానీ మీద వైట్ చూసి జర డౌట్ పడ్డా, లోపల కూడా గిట్లనే ఉంటుందండి. మటన్ ముక్కలు మస్క ఉంది. ఆ కలర్ చూడండి, మీదంతా వైట్ ఉండే, లోపలంతా ఇట్లా మసాలాతోని సూపర్ ఉంది. ఈ మటన్ బిర్యానీ స్టార్టర్స్, అది మటన్ చాప్స్, అది ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చప్లీ కబాబ్ చెప్పినా కదా, అవి మంచిగా రొట్టెలకు కానీ ఉత్తగా మనము కీమా టికియాలు అంటాం చూడండి, అవే మటన్ చప్లీ కబాబ్ అనమాట, తవ్వ మీద చేసేది. ఇవే కాదు ఇంకా వేరేవి కూడా చాలా ఉన్నాయి, కానీ ఇవి మాత్రం చాలా ఫేమస్ ఇక్కడ. అవి మీరు పోయినప్పుడు కన్ఫ్యూజన్ కాకుండా ఇవి ఫటాఫట్ ఆర్డర్ ఇచ్చుకొని తినేయచ్చు. బిర్యానీ కూడా మటన్ బిర్యానీ ట్రై చేయండి, చికెన్ బిర్యానీ కంటే కూడా చాలా టేస్ట్ అనిపించింది. వీడియో చూస్తారు, యూస్ఫుల్ అవుతుంది మీకు, కానీ ఒక కమెంట్ చేయరు. కమెంట్ చేస్తే ఏమవుతుంది, మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి. మీ ఇట్లాంటి ఐటమ్స్ వేరే దగ్గర ఎక్కడైనా తింటే కమెంట్ సెక్షన్లో నాకు కమెంట్ చేయండి, నేను కూడా అక్కడ పోయి ట్రై చేస్తా. దానికి బిర్యానీకి ఇచ్చిన ఈ మసాలా చూడండి, గ్రేవీ ఎట్లుందో, ఇట్లా గట్టిగా ఉంది. తర్వాత పెరుగు కూడా పచ్చిమిరపకాయలు కలిపిన ఘాటుతోని చాలా బాగుంది పెరుగు. ఇవే కాదు డెజర్ట్స్ కూడా, బాదాం హల్వా, ఇంకా వెరైటీస్. నేనైతే అవన్నీ టేస్ట్ చేయలేదు. ఇక్కడ మాత్రం బాగా రష్ ఉంటుంది. ఇట్లాంటివి స్పెషల్ తినండి.
ఇక్కడ వెయిటర్స్ అంతా కూడా అస్సాం వాళ్ళు బాగా మాట్లాడుతున్నారు, సర్వ్ చేస్తున్నారు ఓపికగా. ఇక్కడ ఇంకొకటి పేషావరి యక్నీ పలావు, అదేదో మలాయి వేసి చేస్తారంట, అదంతా స్పైసీగా ఉండదన్నాడు కాబట్టి నేను ఆర్డర్ చేయలేదు. దానికి ఈ షీక్ కబాబ్ పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. మీకు నచ్చితే వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, ఒక లైక్ చేయండి, కమెంట్ చేయండి ఎట్లుందో వీడియో. ఇక్కడ హలీం కూడా బాగుంటుందంట. రంజాన్ సీజన్ అప్పుడు పోయినా హలీంకి అంతా సెట్ చేసుకుంటూ నైట్ స్టార్ట్ అవుతుంది హలీం ఇక్కడ. గణరుచుల ఛానల్లో మంచి మంచి బుఫే వీడియోస్, బ్రేక్ఫాస్ట్ అవి చాలా తక్కువ ధరలోనే టేస్టీ ఫుడ్ ఉన్నాయి, అవి కూడా ఒకసారి చెక్ చేయండి. ఇన్స్టాగ్రామ్ పేజ్ని మీరు ఫాలో అవ్వండి, అందులో కూడా చిన్న చిన్న షార్ట్స్ పెడుతున్నాను రెస్టారెంట్ అవన్నీ కూడా, అది కూడా ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.